భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మత నిర్దేశాలు రెచ్చగొడుతున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా వ్యాఖ్యానించారు. తిరుపతిలోని టీటీడీ గోశాలలో గత 3 నెలలలో సుమారు 100 గోవులు చనిపోయాయని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. శనివారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పెంకే బాబా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ, గోశాలలో ఆవులన్నీ క్షేమంగా ఉన్నాయి. వివిధ కారణాలతో ప్రతి నెల 10 గోవులు చనిపోతున్నాయని, వాటి ఆలన పాలన చూడడానికి సుమారు 260 మంది సిబ్బంది గోశాలలో పనిచేస్తున్నారన్నారు. 2688 గోవులు గోశాలలో క్షేమంగా ఉన్నాయని వారు తెలిపారు. భూమన చైర్మన్ గా ఉన్నప్పుడు అన్యమత ప్రచారానికి పరోక్షంగా అనుమతులు ఇవ్వడం మర్చిపోయారా అని ప్రశ్నించారు. దయచేసి భక్తుల మనోభావాలు గౌరవించాలని కోరుతున్నామన్నారు. భూమన తన కుమార్తెకు క్రిస్టియన్ పద్ధతిలో వివాహం జరిపించాలని, ఆయన తాను నాస్తికుడని చెప్పిన సంగతి బాబా గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం రాతి బొమ్మని చెప్పు విసిరినా ఏమీ కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పెంకే గుర్తు చేశారు. టీటీడీ గోశాలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన భూమనపై కేసు వేసేందుకు న్యాయం గోవిధులను సంప్రదిస్తున్నట్లు పెంకే బాబా తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెంకే సత్యనారాయణ, ములస నాగేశ్వరరావు, ములస బాబురావు, పెంకే శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో కోట్ల మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతీసేలాగా భూమన కరుణాకర్ రెడ్డి నిన్న మీడియాకి ప్రెస్ మీట్కి ఇస్తూ జరిగింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన 100 గోవులు తిరుపతి దేవస్థానం గోశాలలో మరణించాయి గత 3 నెలల్లో అని చెప్తూ జరిగింది. ఆయన అసలు వెంకటేశ్వర స్వామిని ఇదివరకులో వెంకటేశ్వర స్వామి ఒక రాతి విగ్రహం, దాని మీదకి చెప్పు విసిరితే ఏమవుతుంది అన్న వ్యాఖ్యలు చేసి అప్పట్లో తిరుపతి మీద అనేక విమర్శలు చేసిన వ్యక్తి మరలా విమర్శలు మొదలుపెట్టారు. ఆయన ఉద్దేశం మతాల మధ్యన చిచ్చు పెడతాం, అలాగే ఎంతో ప్రతిష్టగా కొలిచే తిరుపతి దేవస్థానం మీద బురద చల్లటం పనిగా పెట్టుకున్నారు. మనం గమనించుకుంటే కోటి దేవతలు ప్రత్యక్షంగా అవతరించిన గోవు అని మనం హిందువులు కొలుసుకోవటం జరుగుతుంది. ఆ గోవిని ప్రదక్షిణ చేసి చుట్టూ కోటి మంది దేవతలను చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు నమ్మకం ఉన్నది. అలాంటి నమ్మకం ఉన్న గోమాత మీదే ఈయన అసలు ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే ఈయనకి ఎక్కడా అబద్ధాలు ఆడడానికి భయం కూడా లేదు, ఒక దేవుడు అన్న భయం కూడా లేదని నేను తెలియజేస్తున్నా. అలాగే గోశాలలో 100 ఆవులు చనిపోయినాయి అని ఆయన నిన్న మీడియాకి ఇష్టం జరిగింది. అది ఉట్టి అబద్ధ కల్పన. ఆయన కొన్ని ఫోటోలు తిరుపతి దేవస్థానం గోశాలకి సంబంధం లేని ఫోటోలు చూపించి ఆయన మీడియాకి రావటం జరిగింది. ఆ ఫోటోలన్నీ తప్పుడు ఫోటోలు, ఎక్కడివో అని నేను తెలియజేస్తున్నా. నిజానికి గోశాలలో గత 5 సంవత్సరాలుగా వయసు రీత్యా, వృద్ధాప్య రీత్యా, అలాగే ప్రసవించే సమయంలో, అలాగే అనారోగ్య సమయంలో కొన్ని గోవులు ప్రతి నెల 10 గోవులు చనిపోతాం అది సహజం. గత 3 నెలల్లో అక్కడ 40 గోవులు మాత్రమే చనిపోయింది. అవి కూడా ఒక వృద్ధాప్య రీత్యా నార్మల్గానే చనిపోయినాయే తప్ప
ఎటువంటి అశుభ్రత ఆయన చెప్పిన కామెంట్స్కి ఏమీ సంబంధం లేదు. ఆయన శుభ్రంగా లేదు అని తెలియజేశాడు. అక్కడికి వచ్చే భక్తులందరూ ఇదివరకు మీద ఎంతో శుభ్రంగా ఉందని చెప్తూ జరిగింది. అక్కడ పనిచేయడానికి 260 మంది పైన ఎంప్లాయీస్ ప్రత్యేకంగా గోశాలలో మాత్రమే ఆ గో రక్షణ కోసం పనిచేస్తున్నారు. అత్యాధునికమైన ఎక్విప్మెంట్తో వాటిని శుభ్రం చేస్తూ, అలాగే అక్కడ బ్లీచింగు అనేక క్లీనింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉన్న స్థలాన్ని ఆయన దగ్గర ఎటువంటి వీడియో ఏమైనా ఉంటే అశుభ్రంగా ఉందని బయట పెట్టాలని నేను కోరుతున్నాను. ఏమైనా ఆధారం లేకుండా నిరాధారంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ట్యాగింగ్ లేదు, జియో ట్యాగింగ్ లేదు ఆవులకి అని చెప్తూ జరిగింది. గోవులకి ఖచ్చితంగా 2668 ఆవులకి జియో ట్యాగింగ్ ఉంది అక్కడ. అలాగే ఆ ఆవులు గోరక్షణకి ప్రతిరోజు జనన మరణాలు కూడా రిజిస్టర్లో నమోదవుతాయి. అక్కడ రిజిస్టరే లేదంటున్నారు. మరి తిరుపతి బోర్డు ఆయన చైర్మన్గా చేసి ఆ మాత్రం కూడా తెలియదా అని నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా అక్కడ పోస్ట్ మార్టం చేస్తా లేదు అంటున్నారు. అసలు ఆ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎప్పుడు ఏమైనా అనుమానాస్పదలో చనిపోతే పోస్ట్ మార్టం చేస్తారు తప్ప, అంతేగాని న్యాచురల్ డెత్కి ఎప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చేసిన దాఖలు లేదు. అంతేకాకుండా ఆయన గతంలో ఆయన గురించి చూసుకుంటే ఆయన చెప్తూ జరిగింది. సాక్షాత్తు వారి అమ్మాయిని క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేస్తూ జరిగింది. అంతేకాకుండా నేను నాస్తికుణ్ణి అని మీరు చెప్పలేదా ఇదివరకు? అలాగే వెంకటేశ్వర స్వామి మీదే విమర్శలు, ఆయన ఒక రాయి అని చెప్పు వేస్తామని విమర్శలు చేసే మీకు తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్గా చేస్తాం మా దౌర్భాగ్యం అని తెలియజేస్తున్నాం. మీరు దైవం మీద, దేవుడి మీద భక్తి ఉంటే ముందు మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారు. ముందు మీకే భక్తి లేదు, మీరు అబద్ధాలు చెప్పడానికి ఇంక ఎందుకు వెనకడుగు వేయరు. ఖచ్చితంగా మీకు తోసినది చేస్తారు. మీరు చైర్మన్గా ఉన్నప్పుడు, బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతి కొండను అన్య మత ప్రచారాలకి వినియోగించలేదా అని ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు 7 కొండల్ని 5 కొండలు చేసేద్దాము అన్న ఒక దురుద్దేశము ప్రయత్నం మీరు చెయ్యలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ప్లాస్మా టీవీల స్కామ్, అంతేకాదు మీరు అక్కడ బంగారం అంతా కరిగించేసి దానికి లెక్కలు, సరైన లెక్కలు చెప్పకుండా మంగళసూత్రాలు పంచిపెడతామని ఊరూరు తిరగలేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అక్కడ డాలర్స్ మిస్ అవ్వలేదా అని ప్రశ్నిస్తున్నాను. అలాగే కరోనా టైంలో ప్రసాదాలు దారి మళ్లించలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటివన్నిటికి మీరు సమాధానం, లెక్కలు చెప్పలేని ఎన్నో ఉన్నాయి. మీరు తప్పుడు ప్రచారాలు నమ్మడానికి ఇక్కడ ప్రజలు, భక్తులు ఎవరు లేరు అని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అక్కడ డ్యూటీ సరిగా చేయక హరినాథ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తూ జరిగింది. అది మీకు కావలసిన వ్యక్తి సస్పెండ్ అవుతుందో మీరు అది మనసులో పెట్టుకుని అక్కడ ఏదో ఒక బురద చల్లాలన్న ఉద్దేశం కూడా మీలో ఉందని తెలియజేస్తున్నాను. ఇలా మీ చేసి పనులన్నీ కొన్ని మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా మీరు తిరుపతి బోర్డు మీద దానికి ఉన్న మంచి గుడ్ విల్ పాడు చేయడానికి, అక్కడ భక్తులు మనసులు విరిచేయడానికి
మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ మీద ఒక కేసు పెట్టడానికి ఏమైనా అవుతాదేమో అని పోలీసు వాళ్ళు చూడాలి అని పరిశీలించాలని తెలియజేస్తున్నారు.